కార్తికేయ. అండ్ ఎస్ క్రాంతి గారు మాటలు ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ప్రెస్ అండ్ ఆన్లైన్లో చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా పేరు క్రాంతి కిరణ్ అండి. నేను ఇందులో దేవ్ అనే మంచి సూపర్ ఇంటెంట్ ఉన్న క్యారెక్టర్ చేశాను. ఫైనల్లీ ఆగస్ట్ 22 అండ్ ఆస్పీసియస్ డే, మెగాస్టార్ గారి బర్త్డే రోజు కొన్ని మనం జరగాల్సినవి జరిగే టైంలో జరుగుతాయి, అవ్వాల్సినవి ఖచ్చితంగా అవ్వాల్సిన టైంలో అవుతాయి. సో దట్ ఈస్ ఆగస్ట్ 22. మేము ఎంతో వెయిట్ చేసిన, అంటే ఒక మంచి డేట్లో రావాలి అనుకున్నప్పుడు ద పర్ఫెక్ట్ డేట్ ఆగస్ట్ 22. ఓకే, ఇక మూవీ గురించి చెప్పాలి అని అంటే చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని చెప్పారు ఇప్పటివరకు. అది ఆగస్ట్ 22 రోజు మీ నోట నుండి కూడా వినాలనుకుంటున్నాము. ఒక మంచి కథ, ఆ కథకు మంచి కంటెంట్, ఆ కంటెంట్కి కావాల్సిన ఎమోషన్స్, ఇవన్నీ కలిపితే బార్బరిక్ మూవీ ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ సీన్ నుండి క్లైమాక్స్ వరకు, టిల్ రోలింగ్ టైటిల్స్ వరకు సీట్ ఎడ్జ్లో కూర్చుండబెట్టుకునే సినిమా ఇది. సో ఇంకా నెక్స్ట్ ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, ఈ సినిమాలోని అన్ని పాటలకి వండర్ఫుల్ కొరియోగ్రఫీ అందించిన ఈశ్వర్ గారి మాటలు ఇప్పుడు విందాము. అందరికీ థ్యాంక్ యూ అండి, మా సినిమాని అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. అండ్ ఇందాక నా ఫేవరెట్ సాంగ్ అనగా అనగా సాంగ్ ప్లే చేయలేదు. అది సత్యరసారితో చేసిన సాంగ్. అది అన్ని సాంగ్స్ ప్లే చేశారు. అది నాకు సినిమాలో చాలా ఎమోషనల్ సాంగ్ అన్నమాట, చేసిన ఫస్ట్ సాంగ్ అది. ఆ సాంగ్ తర్వాత నన్ను మోహన్ సార్ మిగతా సాంగ్స్ కూడా ప్రమోట్ చేశారు. థ్యాంక్ యూ మోహన్ సార్. అండ్ ఇసుక తడి సాంగ్ గురించి చెప్పాలంటే ఉదయవాణి మేడం గురించి చెప్పాలి. నేను ఒక 2013-2015 కంటెస్టెంట్ గా మేడం యాంకర్ గా ఉన్నారు. నేను మళ్ళీ ఒక రౌండ్ సర్కిల్ ఫామ్ అయిన తర్వాత మేడం పక్కన ఒక క్యామియో చేస్తూ కొరియోగ్రఫర్ గా చేశాను. అండ్ మీరు ఇందాక అన్నారు మంచి మాట ఏంటంటే, వశిష్ఠ సార్ ఎప్పుడు అగ్రెసివ్ గా కోపంగా భయపడుతున్నాడు, దీంట్లో రొమాన్స్ చేశారు సార్. అది కూడా నాకే క్రెడిట్. రొమాంటిక్ గా చూపించాను సాంచి గారితో. అండ్ నాకు ఇంకో విషయం గుర్తొస్తుంది సార్, నేను బాహుబలి చేసినప్పుడు శివగామిని సాక్షిగా అని చెప్పి కట్టప్పలాగా సార్ ముందు పరిగెడుతున్నారు, ఇట్లాగా నేను వెనకాల ఉన్నాను. ఆ వెనకాల చూస్తున్నాను, అట్లా ఫిట్నెస్ అన్ని చూస్తున్నాను. కానీ ఈ రోజు ఈ త్రిభువన గారి బాహుబలి సినిమాలో ఆయనతో పనిచేయడం అంటే, ఈ సినిమా అన్ని డాట్స్ ని సర్కిల్ చేసినట్టు అనిపిస్తుంది సార్. అంటే డాన్సర్ గా చేసినప్పుడు అండ్ కంటెస్టెంట్ గా చేసినప్పుడు అండ్ ఒక విలన్ ఉన్నప్పుడు రొమాన్స్ చూపడం, ఇవన్నీ ఒక చిన్నపాటి ప్రౌడ్ అండ్ క్రెడిట్ లాగా చేస్తున్నాను. ఇవన్నిటికీ సార్ మోహన్ సార్ ఒకసారి ముందుకు రండి సార్, ఒక మాట చెప్పాలి. ఒకటి అంటే నేను ఎందుకు అంటే తర్వాత కూడా మాట్లాడచ్చు ఈ విషయం గురించి, కానీ నేను ఎప్పుడూ ఎక్కువ ఇందాక మేడం కూడా మంచి కూడా ఉన్నారు, నేను ఎప్పుడు మౌంటాజ్ సాంగ్స్ అవి చేస్తూ ఉన్నాను. అంటే రీసెంట్ గా కోట్ చేసిన లేకపోతే జూనియర్ చేసిన అన్నిటి నేను మౌంటాజ్ చేస్తాను. కానీ నన్ను ఒక డాన్స్ సాంగ్ చేయగలను నమ్మి ఇంత పెద్ద సెటప్, అంటే బేసిక్ గా మీరు వింటూ ఉంటారు ఇలాంటి సెటప్స్ అన్ని సో కాల్ పెద్ద మాస్టర్స్ చేస్తారు. కానీ నన్ను నమ్మి సార్ థ్యాంక్ యూ సార్, నమ్మి ఇచ్చినందుకు. అంటే ఈ సాంగ్ తర్వాత నేను మళ్ళీ ఇలాంటి సాంగ్స్ చేయాలని కోరుకుంటున్నాను సార్. మీరే ఫస్ట్ నమ్మారు, మీ తర్వాత చాలా మంది నమ్ముతారు, కానీ మీరు గొప్ప. వీళ్ళు మాస్ ఎప్పుడూ చూసారు, అందుకే ఎవరు గుర్తించలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఆగస్ట్ 22 మర్చిపోకండి, త్రిభువన గారి బార్బరిక్. థ్యాంక్ యూ. సూపర్.